బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఇవాళ పారాదీప్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. అనిల్, చెప్పండి, ఎట్లాంటి సూచనలు చేస్తోంది వాతావరణ శాఖ? వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలుల తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తా ఉంది. ఇప్పటికే తీరం వెంబడి గాలుల తీవ్రత కనిపిస్తా ఉంది. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి నేపథ్యంలో మత్స్యకారులతో పాటు తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ దశలోనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. వచ్చేటువంటి 24 గంటలు అంటే ఈ రోజు ఏ పరిస్థితిలోనైనా వాయుగుండం పారాదీప్ సమీపంలో తీరాన్ని తాకేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు గాలుల తీవ్రత, వర్షపాతం కూడా ఉండేటువంటి సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచిస్తూ వస్తుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. తీరం వెంబడి ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేస్తుంది. అంచనాకు అనుగుణంగా అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం కూడా నమోదవుతుంది. గాలుల తీవ్రత మాత్రం మరో 48 గంటలు కొనసాగేటువంటి అవకాశం ఉంది అనుశ్రీ. రైట్, థాంక్యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.